నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్, ఎక్విటీ ఎడ్యుకేట్. ఈ మధ్య మా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది. 2018లో మేము 10 ఎకరాల భూమి కొనుక్కున్నాం. మా పేరు మీద అమ్మినాన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసిండు. దాన్ని మేము పాస్ పుస్తకాలు వచ్చినాయి, మొటేషన్ అయింది, పాస్ పుస్తకాలు వచ్చింది, లేటెస్ట్ పానీలు అన్నీ ఉన్నాయి. భూమి విలువ పెరిగేసరికి మా భూమి మాకు కావాలని వ్యవసాయ పనులు చేయకుండా అడ్డుపడుతుండు. ఏం చేయాలని అడిగేటటువంటి వ్యక్తులు బాగా పెరిగిపోతారు. ప్లాట్లు కొనుగోలు చేసినాం, విలువ పెరిగింది, ప్లాట్లకు పోనీయకుండా అడ్డుపడుతుండు అని చాలామంది అడుగుతారు. ఇట్లాంటి వ్యక్తులు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎక్స్ట్రాక్షన్ సెక్షన్ 384 ఐపీసీ కింద బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేసిన దాని కింద సెక్షన్ 452 కింద మీరు కంప్లైంట్ పెట్టండి, కేసులు నమోదు చేయించండి. ఆ కోర్టు ఆ ప్రాపర్టీ ఉండబడినటువంటి ప్రాంతాల్లో ఏ కోర్టు ఉంటే ఆ కోర్టుకు పోయి మీరు ఒక ఇంజంక్షన్ సూట్ వేయండి. ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొని అవతల వ్యక్తుల్ని మన భూమిలోకి, ఆ ప్లాట్లలోకి, వెంచర్లలోకి రాకుండా సేఫ్టీగా మీరు మీ యొక్క ఆస్తిని ప్రొటెక్ట్ చేసుకోండి. సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ.